అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ ఇంటి స్థలాల కబ్జాకు పాలవుతుంది. రెవెన్యూ అధికారులను ముడుపులు తీసుకుని నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక రేషన్ కార్డుతో బండ మీద కమ్మలపల్లిలోని 18 ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్నాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాల వ్యవహారాన్ని అరికట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కమర్షియల్ వ్యాపారం చేసినట్టు నేను ఇక్కడ సైట్లో నేను అన్న రాని చెప్పాను. నేను నేను కాపురం ఉండేది నేను సొసైటీకి ఇప్పుడు ఇది ఏముండదు. 2వ వార్డు సంబంధించినటువంటి సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ వరలక్ష్మి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలు గునాదులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని పురమాయిచ్చి సుబ్రహ్మణ్యం అలయ సుబ్బు అనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు మరో కొంతమంది చాలా మంది ఆడ ఈ రెవెన్యూ అధికారులే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పురమాయిచ్చి ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఆన్లైన్ అయినాయి కాబట్టి వీళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ వివరాలన్నీ వాళ్ళకిచ్చి మొత్తం పేదల కడుపులు కొడుతూ అక్కడ ఉన్నటువంటి గునాదులు ఒక్కొక్కటి 10 లక్షలకు 20 లక్షలకు అమ్ముతూ దాంట్లో భాగాలు పెట్టుకుంటున్నటువంటి రెవెన్యూ అధికారులకు ఎంఆర్ఓకి ఎంత పుట్టింది, ఆర్ఐకి ఎంత ఉంటుంది, విఆర్ఓ ఎంతెంత భాగాలు పెట్టింది, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపైన ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదో మరి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు గతంలో కూడా సుండుపల్లిలో ఉన్నప్పుడు ఏమే అక్కడ ఉన్నటువంటి సస్పెండ్ అయ్యి వచ్చింది కాబట్టి ఇక్కడ అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టాలు కూడా మొత్తం పొజిషన్ సర్టిఫికెట్లు అక్రమంగా ఇస్తున్నారు. ఒక్కొక్క దానికి 10 లక్షలు తీసుకొని ఇస్తున్నారు. అవినీతి ఏసీబీ అధికారులు వెంటనే ఈ తహసీల్దార్ పైన రెవెన్యూ అధికారుల పైన మొత్తం దాడులు చేయాలని వీళ్ళ అక్రమ ఆస్తుల పైన వెంటనే విచారణ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ